దేవుని వాక్యాన్ని విందాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనమును చదువుకుందాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రములు, స్తుతులు, వందనములు తండ్రి. ఈ దినమును చదివిన వాక్య భాగము నుండి నీవు మాతో, మా అందరితో మాట్లాడండి, మహిమ పొందండి. ప్రతి ఆటంకమును దూరపరిచి నిలబడిన నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి నోటిని బోరగా మలిచి మాట్లాడించి మహిమ పొందమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి చదవబడిన వాక్య భాగమును మనము ధ్యానము చేసుకుందాము. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. మరి ఈరోజు క్రైస్తవులు అయినటువంటి వారికి శ్రమ కలిగిద్దా? శ్రమలు కలగవా? చాలామంది చెప్పుచున్న బోధలు, ప్రభువుని నమ్ముకుంటే, ప్రార్థనకి వెళ్తే ఏ కష్టం ఉందండి? ఉండదు. ఏ బాధలు ఉండవు. హాయిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మరి మీ బాధలన్నీ పోతాయి, మీకు శ్రమలు ఉండవు అని చెప్పేవారు లేకపోలేదు. కానీ ప్రభువు చెప్పుచున్న మాట ఏంటంటే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. సమాధానము కలుగునట్లు మీతో చెప్పుచున్న మాట ఏమిటి అంటే, లోకములో మీకు శ్రమ కలుగును. ఎవరికి శ్రమ కలిగిద్దని చెప్తున్నారంటే మనకి. ఎవరైతే క్రీస్తును అంగీకరించి క్రీస్తు మార్గములో నడుస్తూ ఉన్నారో వారికి శ్రమ కలిగిద్ది అని ప్రభువే చెబుతూ ఉన్నారు. అయ్యో, శ్రమలు వస్తే మాకెందుకండి, మాకు ఉన్న బాధలు మా కష్టాలే, ఇవి పోతాయని మేము దేవుని యొద్దకు వస్తే మరలా ఇక్కడ బాధలు కలుగుతాయి, కష్టాలు కలుగుతాయి, శ్రమలు కలుగుతాయంటే ఎలాగండి అని మీరు అనొచ్చు. కానీ ప్రభు అంటున్నారు, అయినను ధైర్యము తెచ్చుకునుడి. అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. దేవుని స్తోత్రం. ఆ శ్రమలన్నిటినీ జయించే శక్తిని మీకు ఇస్తాను. ఎందుకంటే ఈ లోకములో ఉన్న శ్రమలన్నిటినీ నేను జయించి ఉన్నాను కనుక మీరు ధైర్యంగా ఉండండి, మీరు బాధపడద్దు అని ముందే చెప్పాడు. మీకు సమాధానము కలుగునట్లు, మీకు శుభము కలుగునట్లు, మీకు సంతోషము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు ఏమి కలిగిద్దంటే శ్రమ కలిగిద్ది. నిజమైన క్రైస్తవునికి ఖచ్చితంగా లోకములో శ్రమ కలిగిద్ది. శ్రమ కలగాలి. శ్రమ లేని క్రైస్తవుడే కాదు. ఈరోజు నిజముగా నీవు భక్తి చేస్తున్నావు అంటే, నిజముగా ప్రభుని ఆరాధిస్తున్నావు అంటే నీకు ఖచ్చితంగా శ్రమ రావాలి. శ్రమ రాకుండా నువ్వు భక్తి చేస్తున్నావంటే నీ భక్తి అబద్ధం. ఒక్క మాటే, నీ భక్తి అబద్ధమే, అది నిజమైనది కాదు. నిజమైన భక్తి పరులకు ఎప్పుడూ కూడా శ్రమలు వస్తాయి. ఏమొస్తాయంట? కానీ ఆ శ్రమలను జయించే శక్తిని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు
ఒక దైవజనుడిని మనము చూద్దాం. మరి ఆ దైవజనుడు తన జీవితంలో ఎన్ని శ్రమలు అనుభవించారో పరిశుద్ధ గ్రంథములో క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇద్దరిని ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఎక్కువగా మాట్లాడేది ఇద్దరు గురించే. ఒకరు యేసుక్రీస్తు ప్రభువారు అయితే రెండవ వ్యక్తి పౌలు గారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు ఉన్నా వాళ్ళందరి గురించి కన్నా పౌలు గారి గురించే మాట్లాడతారు. ఆయన యేసు ప్రభువారి కాలంలో లేడు. యేసు ప్రభువారు చనిపోయి మృతి పొంది తిరిగి లేచిన తర్వాత పౌలు గారు వచ్చారు. కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కువగా మాట్లాడేది ఈ యొక్క క్రొత్త నిబంధనకు వచ్చేపాటికి ఇరువురి గురించే. ఒకటి ప్రభువు గురించి, రెండోది పౌలు గారి గురించి. ప్రభు ఎన్ని శ్రమలు పడ్డారో మనం నిత్యము జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. అలాగే పౌలు గారు ఎన్ని శ్రమలు అనుభవించారో, ఎన్ని కష్టాలు అనుభవించారో, ఎన్ని నిందల అవమానాలు భరించారో, ఆయన పడిన శ్రమలను ఈరోజు మనము జ్ఞాపకము చేసుకుందాం. చూడండి, దేవుని వాక్యాన్ని చదువుదాము. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి మరి నేను చదువుతూ మీకు వివరిస్తాను. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివారి వలె మాట్లాడుచున్నాను. నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణ అపాయములలో ఉంటిని. దేవుని స్తోత్రం. ఆయన శ్రమలన్నీ చెబుతున్నారు ఈ వాక్య భాగాలలో. ఎన్ని శ్రమలు పడ్డారు అంటే ఎన్నో శ్రమలు, ఎన్నో ప్రయాసలు ఆయన పడినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనేక పర్యాయములు ఎక్కడ ఉన్నాడంట? చెరసాలలో ఉన్నాడంట. ఎక్కడ? ఖైదీగా ఎన్నోసార్లు ఆయన బంధించి తీసుకెళ్లి జైల్లో పడేశారు దేవుని సువార్త చెబుతున్నాడని. నీవు ఎప్పుడన్నా దేవుని నిమిత్తము జైలుకి వెళ్ళావా? ఒకవేళ వెళ్ళవలసి వస్తే దేవుడే వద్దంటావు, కానీ జైలుకి వెళ్తావా? మనం వెళ్ళాం. అవసరమైతే ఆ దేవుడు వద్దు కానండి మేము వెళ్ళవండి. ఈరోజు కనుక నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు, నిన్ను తీసుకెళ్ళి జైల్లో వేస్తాం అన్నారనుకో, మరి ఎంతమంది ఇక్కడ నిలబడతారు? ఎంతమంది ఇక్కడ ప్రార్థించటానికి వస్తారు? కానీ ఆనాడు పౌలు గారు సువార్త చేస్తుంటే, నువ్వు సువార్త చేస్తే నిన్ను తీసుకెళ్ళి జైల్లో పడేస్తా అన్నారు. అయినా సువార్త మానలేదు, దేవునిచ్చి వాక్యం చెప్పటం మానలేదు. వాళ్ళు అలాగే తీసుకువెళ్ళి పౌలు గారిని ఏం చేశారంటే జైల్లో పడేశారు. ఒకసారి కాదు, అనేక మారులంట. ఎన్నిసార్లు? చాలాసార్లు. ఇంకా ఏమని చెప్తున్నారు అంటే అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణ అపాయములలో ఉంటిని. అపరిమితముగా ఏం తిన్నారంట? దెబ్బలు. ఈరోజు ఒక మాట అంటే మందిరం మానేస్తున్నారు, దేవుని సన్నిధి మానేస్తున్నారు. ఇంకా దెబ్బ కొడితే ఉంటారా? కానీ ఈయన అనేక మార్లు దెబ్బలు తిన్నాడంట. ఏం తిన్నాడు? అనేక మార్లు దెబ్బలు తిన్నాను, ప్రాణాపాయములలో ఉన్నాను. ఎక్కడ ఉన్నాడంట? ఇక ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితి అనేక సార్లు వచ్చిందంట ఆయనకి. మనకు గనక ఒక్కసారి వస్తే చాలు ఆ ప్రాణాపాయ పరిస్థితి. మరలా అటువైపు చూడము మనం. కానీ ఆయన అనేక మార్లు ప్రాణ అపాయములలో ఉన్నాడు అంట. ఇంకా చూస్తే యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప విషయమో తెలిసేది.
యూదుల చేత ఒకటి తక్కువ 40 దెబ్బలు. ఎన్నిసార్లు తిన్నాడంట? ఒకటి తక్కువ 40 దెబ్బలు అంటే 39. ఎన్నిసార్లు? 5 సార్లు అంట. ఎన్నిసార్లు? యేసు ప్రభు వారిని ఎన్నిసార్లు కొట్టారు? 39 కొరడా దెబ్బలు ఒక్కసారే కొట్టింది. కానీ ఈయన ఎన్నిసార్లు తిన్నాడంట? 5 సార్లు. అంటే ప్రభువు కన్నా ఎక్కువగా శ్రమపడ్డాడు. అంత కఠినంగా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ప్రభువుని విడిచిపెట్టలేదు, సువార్త చేయటం మానలేదు. ఇంకా చూస్తే ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని. దేంతో కొట్టబడ్డాడంట? ఎన్నిసార్లు? బెత్తాలంటే చిన్న చిన్న కర్రలు కాదు. వాళ్ళ దగ్గర ఉన్న బెత్తం అంటే ఒక్కసారి ఆ బెత్తముతో ఒక దెబ్బ నీ మీద కొడితే ఆ బెత్తముతో పాటు నీ తోళ్ళేసి వస్తుంది. అలాంటి బెత్తాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అలాంటి వాటితో ముమ్మారు అంటే 3 సార్లు దెబ్బలు తిన్నాడంట. అలాగా ఎంత భయంకరంగా ఎన్ని శ్రమలు చూశాడో. ఒక్కసారి రాళ్లతో కొట్టబడి తిని. దేంతో కొట్టబడ్డాడంట? రాళ్లతో కొట్టారంట. బెత్తాలతో కొట్టారు, ఇంకా రాళ్లతో కొట్టారు. ఒకరోజు ఓ ప్రాంతానికి వెళ్ళి ఆయన సువార్త చేశాడు. సువార్త చేస్తే ఆ ప్రజలందరూ రాళ్లతో కొట్టేశారు ఆయన్ని. రాళ్లతో చిత కొట్టేశారు. ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు వేసి కొట్టేస్తే పడిపోయాడు ఆయన. సోహలేదు. దగ్గరికి వచ్చి చూసి చచ్చిపోయాడని తీసుకువెళ్ళి లాక్కెళ్ళి ఊరు వెలుపల పడేశారు. ఊరు అవతల పడేశారు. చచ్చిపోయాడు అనుకున్నారు. ఊరు వెలుపల పడేస్తే శిష్యులు వెళ్ళారు. ఆయన శిష్యులు వెళ్ళారు దగ్గరికి. ఒకవేళ శవానన్న తీసుకెళ్దాంలే అన్నట్లుగా దగ్గరికి వెళ్తే ఆయన మరలా లేచి మరలా 2వ మారు మరలా అదే ఊరిలోనికి వెళ్ళి సువార్త చేశాడు. దేవుని స్తోత్రం. చూసారు, దేవుడికి వస్తే ఎన్ని శ్రమలు అనుభవించాడో పౌలు గారు, ఎన్ని రాతి దెబ్బలో. అందుకే అంటున్నా, రాళ్ళ దెబ్బలు అవసరంలా, ఒక మాట దెబ్బ కూడా మనం పడం. ఇక రాయి దెబ్బ దాకా వెళ్తే ఇంకెలా ఉంటుందో. ఇక 3వ ప్రపంచ యుద్ధమే వాళ్ళ మీద. మనం 3వ ప్రపంచ యుద్ధమే. దేవుని కోసం ఒక మాట అంటే పడం మనము. నువ్వేం క్రైస్తవుడు, నువ్వేం క్రైస్తవురాలు, నన్ను అంటారా, నన్ను అంటారా, నన్ను అంటారా. ఇదే క్రైస్తవం అంది. దేవుని కోసం ఎంత శ్రమ పడుతున్నావు మరి నువ్వు? మొదటే చెప్పాడు, మీరు శ్రమ పడాల్సిందే అని ప్రభువే అన్నాడు. కానీ ఆ శ్రమలు ఎన్నతగినవి కావు. ఈ శ్రమలు ఎన్నుకోదగినవి కావండి. ఎందుకంటే ఈ దేవుడిచ్చే ఆ మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నికకే రావని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యాన్ని చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుకొనుచున్నాను. దేవుని స్తోత్రం. ఆ మహిమతో పోల్చుకుంటే ఈ శ్రమలు ఎందుకు పనికిరావు ఆ మహిమ ముందు. కనుక ఆ మహిమ నీకు కావాలి అంటే ఈ శ్రమలన్నీ నువ్వు అనుభవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నువ్వు ఏ శ్రమలు ఎదుర్కొంటున్నావో నాకైతే తెలియదు. అది నీ కుటుంబ పరంగా అవ్వచ్చు, సంఘపరంగా అవ్వచ్చు, సమాజపరంగా అవ్వచ్చు, లేదా ఆరోగ్యపరమైన శ్రమ అవ్వచ్చు, ఆర్థికపరమైన శ్రమ అవ్వచ్చు. ఏదైనప్పటికీ ఈ శ్రమలు ఎన్న తగినవి కావు. ఎందుకు పనికిరావు? దేవుడిచ్చే ఆ మహిమ ముందు, దేవుడిచ్చే ఆ పరలోక రాజ్యం ముందు ఇవెందుకు పనికిరావు అంట. ఒకవేళ అంటావు, అయ్యో నేను ఇన్ని కష్టాలు పడ్డాను కనుక దేవుడు ఈ పరలోకం ఇచ్చాడు అనుకుంటున్నావేమో. నీ కష్టాలు ఆ పరలోకం ముందు ఎందుకు పనికిరావు. ఎందుకు పనికిరావు?
కనుక పౌలు గారు ఈ శ్రమలు ఎన్న తగినవి కావు, ఎందుకు పనికిరావు, ఎన్ని శ్రమలనే పడ్డనా ఆ మహిమ ముందు ఇవి ఎందుకు పనికిరావు అంటున్నారు పౌలు గారే. ఆ రోమపత్రిక కూడా రాసింది ఆయనే. ఏమన్నాడు, ఇవెందుకు పనికిరావు, నేను ఇన్ని కష్టాలు పడ్డాననుకుని చెప్తున్నా కదా, ఈ కష్టాలన్నీ ఆయన ఇచ్చే ఆ పరలోకం ముందు ఎందుకు పనికిరావు, అంత ఉన్నతమైనది ఆ లోకం. అది కావాలి అంటే నువ్వు శ్రమ పడాల్సిందే, కష్టపడాల్సిందే. చూడండి మరలా ఇంకా ఏం చెప్తున్నారో కొరింథీ పత్రిక వచ్చేద్దాం. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు వాడ పగిలి శ్రమ పడి తిని. దేవుని స్తోత్రం. ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని. ముమ్మారు ఏమైందంట, వాడ పగిలి శ్రమ పడ్డాడు. ఎట్ట శ్రమ పడ్డాడో తెలుసా? ఆయన్ని మరి ప్రతిసారి జైల్లో వేశారని ఉన్నాం కదా. ఒకసారి ఇక్కడ జైలు కాదు, వేరొక దీపం ఉంది, ఆ జైలుకి తీసుకెళ్ళండి అని ఆ ఖైదీలందరితో పాటు ఈయన్ని కూడా వాడెక్కించి వేరొక ప్రాంతంలో ఉన్న జైలుకి తీసుకెళ్తున్నారు. ఆ బందోబస్తుతో, మన భాషలో ఆ పోలీసులతో అనుకుందాం, వాళ్ళందరితో తీసుకెళ్తున్నాడు. ఆ సైన్యాధిపతి ఉన్నాడు, దాంట్లో సైన్యం ఉంది, వీళ్ళు బందీలకు వెళ్తున్నారు. ఈలోపు ఒక ప్రాంతానికి వచ్చేప్పటికి వాడ పగిలిపోయింది, వాళ్ళలోకి నీళ్ళు వచ్చి మునిగిపోతుంది. ఇప్పుడు వాడ నావికుడు అన్నాడు, అయ్యో ఈ ఖైదీలందరూ ఏమైపోతారు, చచ్చిపోతారా, పారిపోతారా, ఏమైపోతారో, ఈ ఖైదీలను అప్పచెప్పబోతే నా ఉద్యోగం పోద్దే, మరి నేనేమైపోతానని బాధపడుతూ పౌలు గారి దగ్గరికి వచ్చాడు. అయ్యా ఏం చేద్దాం, ఏమొద్దండి వీళ్ళు ఎక్కడికి వెళ్ళరని చెప్పినట్టు భరోసా ఇచ్చాడు. అప్పుడు ఏం చేశారంటే ఆ పగిలిపోయిన వాడ చెక్కలను పట్టుకొని దగ్గరలో ఉన్న చిన్న దీపానికి వెళ్ళారు ఈదుకుంటూ. అందరం ఒకలానికల ఒకరు ఈదుకుంటూ ఆ చెక్కలను తీసుకొని ఆ చెక్కలు పట్టుకొని ఈదుకుంటూ వెళ్ళారు. ఆ దీపం దగ్గరికి వెళ్ళేపాటికి అక్కడ ఒక రకమైన జాతి కలిగిన మనుష్యులు, ఆ ద్వీపం పేరు మిలితే. ఏంటిది? మిలితే. ఆ ద్వీపానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అమ్మో పాపం వీళ్ళు సముద్రంలో చిక్కుకొని వచ్చారనుకుంటా అని చేర్చుకున్నారు. మరి తడిసిపోయారు కదా, చలికి వణికిపోతున్నారు. వణికిపోతుంటే చలిమంటేశారు. ఏమేశారు? చలిమంటేశారు, చలి కాగమని. సరే అందరూ వణికిపోతూ మరి ఒకటే బట్టలో తడిసిపోయినాయి, వాటి మీద ఉండి అవి ఆరబెట్టుకుంటూ చలి కాగుతూ ఉన్నారు. సరే పొలలు అయిపోయినాయి. ఇలా పౌలు గారు ఏం చేశారంటే ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని పొలలు ఏరుకొచ్చి మంటల్లో వేశారు. వేసేపాటికి ఆ పొలంలో ఉన్న ఒక పాము ఆయన చేతుకు చుట్టుకుంది. ఓ పాము ఆయన చేతుకు చుట్టుకుంది. ఆ ఊరు వారందరూ చూశారు ఆ విషయం. చూసేపాటికి ఈలోపు పౌలు గారు చేయి జాడించేపాటికి అది మంటల్లో పడి కాలిపోయింది. అయితే ఆ ఊరు వారందరూ ఏమనుకున్నారు, ఇతడు దుర్మార్గుడు, అందుకే న్యాయదేవత అతన్ని చుట్టుకుంది కనుక పాము ఆయన్ని కరిసే ఉంటుంది, ఇతడు చచ్చిపోతాడు కాసేపట్లో, ఇతడు దుర్మార్గుడు, అందుకనే సముద్రం నుండి తప్పించుకొని వచ్చిన దేవుడు ఇతను వదిలిపెట్టలేదు అని వాళ్ళు అందరూ అనుకుంటున్నారు మనసులో. అనుకుంటుంటే అతనికి ఏమీ కావట్లేదు, బాగానే ఉన్నాడు పౌలు గారు. వీళ్ళేమో ఇంకా చచ్చిపోతాడని చూస్తున్నారు ఆ ప్రజలందరూ. లేదా దద్దుర్లు వస్తాయేమో, ముఖం నిండా వాపు వస్తుందేమో, ఏవి కనబడతాయని చూస్తే ఏమీ కనబడతలేదు. ఆయన చక్కగా క్షేమంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు అనుకున్నారు, అయ్యో ఇతడు పాపాత్ముడు కాదు, మంచి పరిశుద్ధుడు, దేవుని భక్తుడు అని ఈయన్ని దేవునిగా ఆరాధించారు వాళ్ళు. దేవుని స్తోత్రం. అంటే అలాగ వాడ పగిలి ఎన్నో శ్రమలు ముమ్మారు కలిగినవంట. వాడ పగిలి మనం బయలుదేరి వెళ్ళేటప్పుడు కనుక కింద పడ్డామా, నేను ప్రార్థన చేసుకున్నా ఎందుకు తగిలింది, నాకు ఎందుకు తగిలింది. రోజు అట్ట గుంజుకునే వాళ్ళు లేరా? మేము ప్రార్థన చేసుకుని వెళ్ళాం, మాకు యాక్సిడెంట్ అయ్యింది, దేవుడు కాపాడుతానన్నారు కదా, దేవుడు కాపాడలేదేంటి? పౌలు గారు అనుకోకూడదా? పౌలు గారు ప్రార్థన చేసి బయలుదేరలేదంటావా, వాడెక్కలేదంటావా, నీ అంత భక్తి లేదంటావా పౌలు గారికి?
ఎంత గొప్ప భక్తిపరుడో. కానీ శ్రమలు 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 అనుభవించాలి. దేవుడు నాకు ఈ శ్రమలను బహుమానంగా ఇచ్చాడన్నాడు భక్తుడు. శ్రమలు ఏంటంట? మనకు బహుమానం. అవి దేవుడిచ్చే బహుమానము వెండి బంగారాలు వెలగల వస్తువులు కాదండి. దేవుడిచ్చే బహుమానము శ్రమ. దేవుని స్తోత్రం. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, నీకే బహుమానం ఇస్తాడు దేవుడు? ఇదేంటండి శ్రమ ఏంటి బహుమానమో? శ్రమ నీకు అనేక పాఠాలు నేర్పించింది. శ్రమ నీకు అనేక గుణపాఠాలు నేర్పించింది. అంటే పాఠాలు అంటే నీకు జ్ఞానాన్ని కలిగించింది, గుణపాఠాలు అంటే నీకు బుద్ధిని కలిగించింది. కనుక శ్రమ అంత విలువైనది. కనుకనే అన్నాడు, నీకు శ్రమను నీకు కలగజేస్తాను అన్నాడు. పౌలు గారు ఎన్ని శ్రమలు అనుభవించారో. ఇంకా కిందకి మనం చదివినట్లయితే అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, ఇప్పుడు అనుకున్నా కదా దేనిలో అంట, ప్రయాణాల్లో కూడా కష్టాలు పడ్డాడు. నదుల వలన ఆపదలలోనూ, దొంగల వలన ఆపదలలోనూ. ఇంకా ఎవరు ఆపదలంట? దొంగలు. ఈ రోజుల్లో దొంగలు వచ్చారనుకో, నువ్వు లేనప్పుడో మీరెవరో లేనప్పుడో వచ్చి పగలగొట్టి ఉన్నాయో లేదు దోసిపోతున్నారు. పూర్వం అలా కాదు. దొంగలు నువ్వు వెళ్తా ఉంటే దారి మాటున కాపుగా ఉండేవారు, కాపుకేసి ఉండేవాళ్ళు దారి మాటున. నువ్వు వెళ్తుంటే ఒకేసారి వచ్చి ఒక 10 మంది నీ మీద పడిపోయి నీ దగ్గర ముందు లాక్కోవడం కాదు, నిన్ను కొట్టి అవసరమైతే నిన్ను చంపి అప్పుడు లాక్కెళ్ళేవాళ్ళు. పౌలు గారి విషయంలో అలాగే జరిగినాయి. ఆయన సువార్త పని మీద వెళ్ళిపోతూ ఉంటే మాటుగా దొంగలు వచ్చి ఆయన మీద పడి ఆయన కొట్టి ఆయన దగ్గరనంతా లాక్కొని వెళ్ళినట్లుగా కూడా దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఒకసారి తింటాకు కూడా ఏమీ లేదంట, ఏమీ లేకుండా చేస్తారు, అన్నీ ఊడ్చుకుపోయారు. కట్టు బట్టలు కూడా లేకుండా తీసుకుపోయినట్టు రోజులు ఉన్నాయి. అందుకే కింద అంటాడు, నేను దిగంబరిగా కూడా ఉన్నాను అంటాడు. చూడండి, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వల్లైన ఆపదలలోనూ, దొంగల వల్లైన ఆపదలలోనూ, నా స్వజన వల్లైన ఆపదలలోనూ. ఇంకెవరంట? ఆయన సొంత వారే బాధ పెట్టారంట ఆయన్ని, ఆయన బంధువులే శ్రమ పెట్టారంట. ఇంకా అన్నాడు, అన్య జనుల వల్ల ఆపదలలోనూ, పట్టణముల ఆపదలలోనూ, అరణ్యముల ఆపదలలోనూ, సముద్రముల ఆపదలలోనూ, కపట సహోదరుల వలన ఆపదలలోనూ ఉంటిని. దేవుని స్తోత్రం. ఎంతమంది ఆపద పెట్టారు, ఎంతమంది కష్టాలు పెట్టారండి. ఒకలైనా చూసారా? బంధువులు ఆపద పెట్టారు, విరోధులు ఆపదలు పెట్టారు, ఇంకొకరు అందరూ కూడా ఎన్నో ఆపదలు ఆయనకు కలిగించారు, ఎన్నో శ్రమలను కలిగించారు, ఎన్నో ఇబ్బందులను కలిగించారు. కానీ అన్ని కలిగించిన ఆయన ఏమంటున్నాడంటే, ఈ శ్రమలు ఎన్న తగినవి కావు. దేవుని స్తోత్రం. ఈ శ్రమలు ఎందుకు పనికిరావు? కానీ ఆ శ్రమలలో ఒక శ్రమైనా నువ్వు అనుభవించావా? ఒక బాధనైనా నువ్వు అనుభవించావా? లేదు లేదు. మనకు బాధలే ఉండకూడదు. అయ్యా ఈ కష్టాలన్నీ తీస్తే నేను నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా, అదే నువ్వు అనేది. కష్టాలు లేకపోతే నువ్వు అప్పుడు ఏం చేస్తావు? నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతావు, నీకు నచ్చినట్టుగా జీవిస్తావు. దేవుడి మాట వింటావా? ఏనో నీకు సంపూర్ణ ఆరోగ్యం ఇస్తే దేవుణ్ణి నువ్వు లెక్క చేయు. నీకు కావలసిన సమృద్ధిని ఇస్తే దేవుణ్ణి లెక్క చేయు. కనుకనే దేవుడి మాట వినాలి అంటే నువ్వు శ్రమ పడాలి, ఇది నీకు ఉండాలి. అందుకే అంటాడు పౌలు గారు, అయ్యా ఈ బాధ తీసేవా అని ఒకరోజు అంటే, అది ముళ్ళు ఉండుట నాకు ఇష్టం అన్నాడు. అయితే ఉన్నాయి ప్రభా, ఆ ముళ్ళు ఉండటం నీకు ఇష్టమైతే ఉన్నాయి, ఆ బాధ నేను అనుభవించాల్సి వస్తే అనుభవిస్తాను, అది నీకు ఇష్టమైతే. ప్రభుని అడిగాడు ఒకరోజు, ఈ ముళ్ళు తీసేవా ప్రభా? ఆయనకి ఏదో బాధ ఉంది లోపల, ఎంతో కష్టం ఉంది, ఏదో వ్యాధి ఉంది ఆయనలో. అన్నాడు ఒకరోజు, అయ్యా ఈ బాధ పడలేదు, నువ్వు ఈ వ్యాధి తీసేవా, ఈ ముళ్ళు తీసేవంటే అది ఉండటం నాకు ఇష్టం అన్నాడు ప్రభు. నీకు ఇష్టమైతే ఓకే ప్రభా, ఏ బాధ అయినా నేను అనుభవిస్తాను. ఈరోజు నువ్వు అనుభవిస్తావా? ఇవన్నీ తీసేయాలంటావు.
ఏ కష్టం ఉండకూడదు అంటావు. చూడండి ఇంకేమంటున్నారు, చదువుదాం. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ. ఇంకెలా ఉన్నాడంట? కష్టాల్లో ఉన్నారు. జాగరణలు అంటే ఇక నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాడంట ఆయన. నిద్రలేని రాత్రులు భయంగా ప్రాణాలు గుప్పిట్లో పట్టుకొని ఎన్ని రాత్రులు గడిపాడో. దేవుని కోసం ఒక్క రాత్రి అన్న మెలకుగా ఉండగలవా? మనం ఉండలేం. ఒక్క రాత్రి కాదు కదా, వాక్యం చెప్పి గంట చెప్పి కూడా మెలకుగా ఉండలేం. కునుకుపాట్లు వస్తూ ఉంటాయి. ఆయన ఎన్ని జాగరణలు చేశాడో. ఏది నీ శ్రమ? దేవుని కోసం ఏ శ్రమ పడుతున్నావు నువ్వు? ఏ కష్టాన్ని అనుభవిస్తున్నావు నువ్వు? దేవుని కోసం నువ్వు చేసినవే అనుభవిస్తున్నావు. ఈరోజు నువ్వు చేసినవి అనుభవిస్తున్నావు, కానీ దేవుని కోసం, దేవుని పని కోసం ఏ బాధను నువ్వు అనుభవించట్లేదు. ఈరోజు ఇదిగో దేవుని కోసం ఫలానా బాధపడుతున్నానని నేను గుండె మీద చేసుకొని చెప్పు. ఏ కష్టపడుతున్నావు? కానీ పౌలు గారు ఇవన్నీ దేవుని కోసమే పడ్డాడు. అయినా ఏమంటున్నా అంటే, ఇవన్నీ ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఎన్న తగినవి ఎందుకు పనికిరావయ్యా ఆయన ఇచ్చే మహిమ ముందు. ఇంకేమంటున్నారు చూడండి. ఆకలి దప్పులతోనూ. ఏం లేదంట? తినటానికి లేదు, తాగడానికి లేదు. సముద్రంలో నెలలో ప్రయాణం చేయాలి. సముద్రంలో నీరు తాగటానికి ఒకసారి వెళ్ళారు. పెద్ద తుఫాను వచ్చింది ఓడ మీదకి. ఏం చేశారంటే ఆ వర్షపు నీరు వల్ల వాడ మునిగిపోద్దని బరువును బట్టి వాడలో ఉన్నాయన్నీ సముద్రంలో పడేశారు. తినే ఆహారము, తాగే నీళ్లు అన్నీ పడేశారు. ఎందుకంటే వాడ తేలిక చేయాలి, లేకపోతే మునిగిపోద్దే. వర్షం తగ్గిపోయింది, తుఫాన్ తగ్గిపోయింది, కానీ వీళ్ళకి తినటానికి తాగటానికి ఏమీ లేవు. ఇక చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసారు. ఆకలన్నా తట్టుకోగలం, కానీ దాహం వేస్తే ఉండలేమండి ఎవరు. కానీ దాహానికి కూడా లేని పరిస్థితులు ఆయన చూశాడు. నువ్వు చూసావా? దేవుని కోసం పట్టుమని ఒక అరగంట కూర్చోరు, మధ్యలో లేచి మంచినీళ్ళు తాగుతారు. అదే మన కష్టం. ఆ అరగంటే కష్టం మనకి. అది మన పడే బాధ. ఏది ఇలా కూర్చొని చక్కగా ఫ్యాన్ల కింద కూర్చొని వెంటనే మన బాధ. అదే మన కష్టం. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో, ఎక్కడెక్కడ కూర్చున్నారో, ఏమి తిన్నారో, ఏమి తాగారో, ఏమి ధరించుకున్నారో ఏమీ లేదు. అవన్నీ చూడలేదు. దేవుని పని చేయాలి, సువార్త పని చేయాలి, సకల జనులకు దేవుని మాటలు తెలియపరచాలి, అందరిని రక్షించి పరలోకానికి తీసుకువెళ్ళాలి అని తాపత్రయపడ్డారు. కానీ వేరొక దాని వైపు వాళ్ళు చూడలేదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ. అసలే తిండి లేదు, ఒకవేళ 2 రోజులు తిన్నారనుకో మరలా ఉపవాస ప్రార్థనలు చేసేవాడంట. ఏం చేసేవాడు? ఇన్ని ప్రయాణాలు చేసి తిండి తిప్పలు లేకుండా ఉండి ఒడ్డుకు వచ్చిన తర్వాత 2 రోజులు 3 రోజులు కొంచెం తిన్నాడనుకో, తర్వాత రోజు నుండి మరలా ఉపవాసమే. మనం ఒక్కరోజు అని చేస్తున్నామా? ఒక్కరోజు కూడా తిండి మనం త్వర 3 పూట్లు అనేవాళ్ళు ఇప్పుడు కొంతమంది 5 పూటలకు పెంచారు, ఇంక 2 పూటలు పెంచారు. తిండి తగ్గించట్లా. నువ్వు ఎంత తిండి ఎక్కువ తింటే నీ ఆయుష్ అంత తగ్గిపోద్ది. ఒకటే గుర్తుపెట్టుకో. ఎవరు ఎక్కువ తింటారో ఎక్కువ కాలం బతకరో, తక్కువ తిన్నవాడు ఎక్కువ కాలం బతుకుతాడు. సైంటిఫిక్గా రుజువు అయిందండి. ఒక వ్యక్తి రోజుకి 1 పూటే తింటాడంట. ఇప్పటికి 100 ఏళ్ళు, ఏ రోగం లేదు. రోగాలన్నీ తినే తిండి ద్వారానే వస్తున్నాయి, తాగే ద్వారానే వస్తున్నాయి. అవి తగ్గిస్తే ఈ రోగాలన్నీ తగ్గుతాయి. కానీ 3కి 5 పూటలు తింటే ఇంకా ఎక్కువ వేయాలి మనం బెల్లలో. కానీ ఆయన ఎన్ని ఉపవాసాలు చేశాడో. నువ్వు ఉపవాసం చేయి. భక్తుడు అన్నాడు, ఉపవాసం చేస్తే నీకు నీరసం రాదు. ఎందుకంటే నీకు కావలసిన ఆహారం నీ ఒంట్లోనే ఉంది. కొవ్వు రూపంలో ఉంది నీ ఆహారం. అది కరిగి నీ అవయవాలకు కావలసిన శక్తిని ఇస్తుంది. కనుక వారంలో 1 రోజైనా ఉపవాసం చేయాలి. చేస్తే మనకు ఆరోగ్యము,
ఆత్మీయ జీవంలో ఎదుగుతాం. ఇంకా ఏం చేశాడు? తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ, దేంతంట మన రాత్రి ప్రార్థన పెడితే చలిని రాలేదు చాలామంది, కానీ ఎన్ని చలి రాత్రులు ఆయన గడిపాడో, కట్టుకోవడానికి కప్పుకోవడానికి ఏమీ లేకుండా వణుకుతూనే. అందుకే రాశాడు చలితోనూ దిగంబరత్వతోనూ. ఇక్కడ చెప్తున్నాడు. అంటే దిగంబరం అంటే బట్టలు లేవు, బట్టలు లేని స్థితిలో కూడా గడిపాడు. ఆయన ఏమన్నా పేదవాడు అనుకుంటున్నారా? పౌలు గారు కోటీశ్వరుడు అండి. ఆ రోజుల్లోనే ఆయన ఆస్తి 9 కోట్లని అంచనా వేశారు. ఈ రోజు లెక్కల ప్రకారం అప్పుడు ఆయన ఆస్తి 9 కోట్లు అంట. అప్పట్లో 9 కోట్లు అంటే ఎంత కోటీశ్వరుడు అంటారు? ఆ రోజు 10 పైసలు తీసుకెళ్తానే కేజీ బియ్యం వచ్చాయి నాకు తెలిసిన రోజుల్లో, మా చిన్ననాటికి. ఇంకా ఎప్పుడు? క్రీస్తు 1500 ఆ శతాబ్దంలో అనుకుందాం, క్రీస్తు చనిపోయిన తర్వాత. అప్పట్లో 9 కోట్లు అంటే ఇంకెంత కోటీశ్వరుడు? ఒక ఊరినే కొనగలడు ఒక లెక్కలో. అంత వాడైనా బట్టలు లేని స్థితిలో కూడా గడిపాడంట. ఎంత శ్రమ పడ్డాడు! దేవుని స్తోత్రం. దిగంబరత్వంతో ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకము ఉన్నవి. ఇవి కాగా సంఘములన్నిటినీ గూర్చి చింత కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఇది ఒకరోజు కలిగింది కాదంట, ఇవన్నీ ప్రతిరోజు దినదినము 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 ఈ కష్టాలన్నీ ఆయనకి కలుగుతూనే ఉన్నాయంట. సంఘాల గురించి భారము. ఎన్ని సంఘాలు కట్టాడు ఆయన? చాలా సంఘాలు కట్టాడు. 14 సంఘాలు ఇక్కడ రాశాడు. 14 పత్రికలు, 14 పత్రికలు. ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క సంఘానికి రాసింది. అది రోమ పత్రిక రోమంలో ఉన్న సంఘానికి, కొరింథీ పత్రిక కొరింథీలో ఉన్న సంఘానికి, ఎఫెసు పత్రిక ఎఫెసులో ఉన్న సంఘానికి. ఇవన్నీ ఆయన కట్టిన సంఘాలే. వాటన్నిటికీ రాశాడు. ఈ లేఖలన్నీ రాశాడు. సంఘాల గురించి కూడా బాధ. ఏమైపోతారో అంటాడు కదా, ఇదిగో నేను పడిన ప్రయాస వ్యర్థమైపోవునేమో అని బాధపడుచున్నాను. ఇంత ప్రయాసపడుతున్నా, ఇంతగా ప్రయాసపడి సువార్త చేస్తున్నా కదా, ఇది వ్యర్థమైపోయిద్దేమో, ఇదే నా బాధ. ఈరోజు సంఘం కోసం ఏ బాధపడుతున్నావు నువ్వు? ఎలాంటి కష్టాన్ని పడుతున్నావు సంఘం కోసం? సంఘము మీద ఒక భారమైన నీ మీద ఉందా? సంఘములో ఉన్న ఒక భారమైన నువ్వు మోస్తున్నావా? సంఘ భారం మందగా, సంఘ కాబట్టి మనకు సంబంధం లేదు. వాళ్ళు పడాలి, మాకెందుకు? మేలు కూర్చొని వస్తాం అంతే. ప్రతి ఒక్కరిది ఉండాలి ఆ బాధ్యత. సంఘములో ఒక దాని బాధ్యత ఒక్కొక్కరు తీసుకోవాలి. ఈ సంఘ భారాన్ని మోసేవారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని శ్రమలు అనుభవించాడు. అయితే శ్రమలు అనుభవిస్తున్నాం కనుక మనకేంటి ఉపయోగం? శ్రమలు అనుభవిస్తే మనకేంటండి ఉపయోగం? శ్రమలు ఏమి నేర్పిస్తున్నాయి? శ్రమలు ఏవి మనకు కలగజేస్తున్నాయో ఒక 3-4 విషయాలు చెప్తాను సమయాన్ని బట్టి. చూడండి, మొదటిగా రోమపత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. 5వ అధ్యాయము 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగా చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. దేవుని స్తోత్ర. శ్రమ ఏం కలిగిస్తుందంట? ఓర్పును కలిగిస్తుంది. శ్రమ ఏం కలిగిస్తుంది? శ్రమ ద్వారా నీకేం కలుగుతుందంటే ఓర్పు నేర్చుకుంటావు. ఓర్చుకోవటం నేర్చుకోవాలంటే నీకు శ్రమ రావాలి. శ్రమ ద్వారానే నీకేం కలిగిందంటే ఓర్చుకోవడం. ఎంత కష్టానైనా భరించే స్థితి నీకు కలిగిన కష్టము ద్వారా వస్తుంది. శ్రమ యందు అతిశయపడమంటున్నాడు. శ్రమ యందు ఏం పడాలంట? అతిశయపడండి, గర్వించండి. శ్రమ వచ్చిందని ఆనందించండి. శ్రమ వచ్చిందని ఏం చేయాలి మనం? ఎందుకంటే అది నాకు ఓర్పు నేర్పిస్తుంది కనుక. ఇంకా శ్రమ ఏం కాదు. 2వ సమూయేలు 22వ అధ్యాయము 2వ సమూయేలు 22వ అధ్యాయము 28వ వచనం.
దేవుని స్తోత్ర. ఎవరిని రక్షిస్తాడంట దేవుడు? ఎవరైతే దేవుని కోసము, సువార్త కోసము ఆయన పనిలో శ్రమ పడుతున్నారో వారిని దేవుడు రక్షిస్తాడు. ఏ కష్టములో ఉన్నా రక్షిస్తాడు, ఎలాంటి శోధనలో ఉన్నా దేవుడు రక్షిస్తాడు. దేవుని కోసం శ్రమ పడితే, అంతేగాని నీకు నువ్వు తెచ్చుకున్న వాటి నుండి కాదు అనేది. కొంతమంది వాళ్ళంతటా వాళ్ళు చేసి తెచ్చుకున్నారు కష్టాన్ని. చూడండి, బైబిల్లో షడ్రకు, మిషకు, అబ్దెనగో ఉన్నారు. ఎవరి కోసం శ్రమ పడ్డారు? దేవుని కోసమే శ్రమ పడ్డారు. ఇదిగో మేము ఆ ప్రతిమకు మొక్కము. కానీ రాజు ఏం చేశాడంటే తీసుకెళ్లి అగ్నిలో వేశాడు. అగ్నిలో వేశాడు రాజు. అగ్నిలో వేసిన దేవుడు విడిచిపెట్టాడా? వాళ్ళని రక్షించలేదా? ఆయనే దిగొచ్చేసాడంట ఆ అగ్నిలోనికి. దేవుని స్తోత్రం. ఆయనే దిగొచ్చేసాడు ఆ అగ్నిలోనికి. అగ్ని వాసన కూడా వాళ్ళకి అంటలేదంట. ఏమంటలేదు? నువ్వు ఎప్పుడన్నా చలికి ఆగావా? చలిమంట దగ్గర తర్వాత నీ చేతులు కానీ నీ బట్టలు కానీ వాసన చూస్తే ఏం వాసన వస్తుంది? పొగ వాసన వచ్చేద్దే. కానీ అంత అగ్ని గుండంలో పడిన అగ్ని వాసన కూడా వాళ్ళకి అంటలేదంట. ఎంతగా రక్షించాడో దేవుడు. దేవుని స్తోత్ర. అలాగ రక్షిస్తాడు. ఎవరిని రక్షించేది ఆయన? ఎవరైతే శ్రమ పడుతున్నారో, దేవుని కోసము బాధపడుతున్నారో వారిని. ఇంక మూడవదిగా చూడండి, కీర్తనల గ్రంథం 120వ అధ్యాయము 1వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చును. దేవుని స్తోత్ర. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఎవరికి జవాబిస్తాడంట? శ్రమలో ఎవరైతే దేవునికి మొరపెడతారో వారికి దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఏ శ్రమలను బట్టి? అయ్యా మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను తిట్టారయ్యా, ఆ ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడా? తిట్టాడని నువ్వు ప్రార్థన చేసి మా ఇంట్లో వాళ్ళందరినీ దండించయ్యా. ఈరోజు మన ప్రార్థనలు అలాగే ఉంటాయి. మా వాళ్ళు నన్ను కొట్టారయ్యా, ఇదా నీ శ్రమ? ఎప్పుడు ఉత్తరం ఇస్తారు? దేవుని కోసం శ్రమ పడినప్పుడు, దేవుని కోసం కష్టాలు అనుభవించుచున్నప్పుడు, అయ్యా ఇదిగో ఇలాంటి బాధపడుతున్నాం, కష్టాలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం నాయన, మా వైపు చూడు నాయనా అని ఆ బాధలలో దేవునికి మొర్ర పెడితే దేవుడు ఖచ్చితంగా వారి మొర్రను ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా నాలుగోదిగా శ్రమ ద్వారా ఏమి కలుగుతుందంటే, కీర్తనలు 119వ అధ్యాయము 71వ వచనాన్ని చదువుదాం. 119. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. దేవుని స్తోత్ర. శ్రమ పడటం ఏమంటున్నాడు భక్తుడైన కీర్తనాకారులు? నాకు మేలు. శ్రమ నీకు మేలు చేస్తుంది. ఏం చేస్తుంది? కీడు చేస్తా, మేలు చేస్తా? శ్రమ నీకు మేలు చేస్తుంది. ఎలాగో ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఒక శిల్ప కళాకారుడు ఉన్నాడు, అంటే శిల్పాలు చెక్కేవాడు. ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి వాటిని పగలగొట్టాడు. 3 ముక్కలయ్యింది. ఒక ముక్కను చెక్కుతుంటే కొంచెం చెక్కగానే ఆ బాధ తట్టుకోలేక బండ అంటుంది, అయ్యా చాలు చాలు ఆపే ఇక నేను తట్టుకోలేను అంది. సరేనా, ఆపేశాడు. అది బండగానే ఉంది. ఒక ఆకారం వచ్చింది 4 పలకలుగా, అది అలాగే ఉంది. సరే, రెండో బండను చెక్కాడు. అయితే అది కొంతసేపు చెక్కిన తర్వాత అయ్యా ఇంకా చాలా ఉంది. దానికో రూపం వచ్చింది, తిరగల రూపం వచ్చింది. ఏంటిది? తిరగలే. విసురుతారు కదా, పప్పులు బద్ద చేయటానికి పూర్వం విసిరేవారు.
మరి అలాగే చెప్పుకోవాలి. ఈరోజు ఎవరు విసరట్లేదు, మిల్లులు ఆడిస్తున్నారు కనుక. అయితే 3వ రాయి ఉంది, దాన్ని చెక్కుతున్నాడు, దానికి రూపాన్ని తెస్తున్నాడు, దానికి ఒక ఆకారాన్ని తెస్తున్నాడు. ఎన్నిసార్లు ఆ ఉలితో సుత్తితో కొట్టినా ఏమీ మాట్లాడతలేదు ఆ రాయ. అలాగే ఓర్చుకుంటుంది, 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 ఏమి మాట్లాడతలేదు. ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని సుత్తులు దెబ్బలు తగిలినా ఈ పక్కనే అనుకుంటున్నాయి, అదే ఎందుకురా దాన్ని దెబ్బలు తింటుంది, నేను ముందే తప్పుకున్నా చూసావా, 2 దెబ్బలకే చాలు అంటే వదిలేశాడు. రెండోది కూడా అందే, ఇంకా నాకు చాలు అంటే తిరగలే, అది కూడా వదిలేశాడు. ఈ 3వ దాన్ని చాలా రోజులు చెక్కి 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 అదొక రూపాన్ని తయారు చేశాడు, ఒక ప్రతిమగా తయారు చేశాడు, ఒక అందమైన రూపంతో ఒక శిలను తయారు చేశాడు. అయితే ఈ 3 వస్తువులు మరి అమ్ముకున్నవాడు కదా, తయారు చేసి అమ్ముకోవటం ఆయన వృత్తి. అమ్మకాన్ని పెట్టాడు. బండ ఒకళ్ళు కొనుక్కెళ్ళారు. ఎందుకు, ఒక చాకలతను వచ్చి తీసుకెళ్ళాడు బట్టలు ఉతుక్కుంటాకి కావాలని. మరి అది బండగానే ఉందే, తినలేదు దెబ్బలో. 2వ దాన్ని తిరగలే, అది విసిరే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు, కొనుక్కెళ్ళారు. 3వ దాన్ని తీసుకెళ్ళి గుళ్ళో పెట్టారు. దాన్ని ఒక దేవుణ్ణి చేసి దానికి రోజు చక్కగా పాలతో తేనెతో అన్నిటితో అభిషేకాలు, పూజలు, పునస్కారాలు అన్నీ చేస్తున్నారు. దానికి చక్కగా అది ఆనందంగా సంతోషంగా ఉంది. అక్కడ మంచి ఏసీలో పెట్టారు దాన్ని. ఇక తీసుకెళ్లారు కదా, మొదటి దెబ్బ తినలేదు, ఈ బండను తీసుకెళ్ళి పెట్టారు. ఇక ఆడి చెరువు దగ్గర పెట్టి బట్టలు తీసుకెళ్ళి బాదుడు దాని మీద. అప్పుడు అంటుంది, అయ్యో ఇది తట్టుకోలేకపోతున్నారా బాబా, అప్పుడు ఆ దెబ్బలు తట్టుకుంటే బాగుండేది అంటుంది. నువ్వు ఈ శ్రమలు తట్టుకోకపోతే రేపు కఠినమైన శ్రమలు ఉన్నాయి, 7 ఏండ్ల శ్రమలు, మహాశ్రమలు, అవి తట్టుకోలేవు. నీ వల్ల కాదు. బండ మొరబెడుతుంది, అయ్యో అప్పుడు తట్టుకున్న బాగుడే, ఇవి అడ్డమైన మురికి బట్టలన్నీ నా మీదే పడేస్తున్నారు. ఇది చాలదన్నట్లు ఆ బండ కిందకి కప్పలు చేరి ఇక అరుత్తు మొదలెడుతున్నాయి. పగలంతా బాధుడు, రేత్రేమో బండ కింద కప్పలు చేరి దాన్ని నిద్రపోనేవట్లా, అరుతుని కప్పలు, ఆ మోత. ఇక దాని బాధ చూడాలి. దీని పరిస్థితి ఎలా ఉంటే 2వది తిరగలే. ఇక తిప్పుతానే ఉన్నారు దాన్ని, గిరగిరా గిరగిరా గిరగిరా. ఇక రుద్దుడు, దాని ఒళ్ళంతా కొట్టుకుపోతుంది. అంతే కదా, రాపిడికి అరిగిపోతూ ఉంటుంది కదా, ఒళ్ళంతా కొట్టుకుపోతుంది. అమ్మో అమ్మో అమ్మో, అరితే వెళ్తారా, ఆడి పని జరగాలి. కానీ అప్పుడేముంది, చాలు ఇక నాకొద్దు. కానీ మౌనంగా ఉన్న ఆ యొక్క శిల ఈరోజు అనేక రీతిలుగా అది ఆశీర్వదించబడుతుంది. ఈరోజు నీవు కూడా అట్టి ఆనందాన్ని కలిగి ఉండాలంటే, ఆ రీతిగా నీవు కూడా అందరి చేత దీవించబడాలి, అందరి చేత ఆశీర్వదించబడాలి, అందరూ నిన్ను మెచ్చుకోవాలి అంటే ఈ శ్రమలన్నీ నువ్వు ఓర్చుకోవాలి, ఈ బాధలన్నీ నువ్వు ఓర్చుకోవాలి. అందుకే వాక్యం అంటుంది, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడలా నువ్వు చేతగాని వాడు వగుదువు. కృంగిపోవద్దు, శ్రమలలో ఆయన సహాయం చేస్తాడు. ఆయనకి తెలుసు, ఆ బాధలని తెలుసు, ఆయనకి ఆ కష్టాలని తెలుసు. అందుకే ఆయన మానవుడిగా సశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ శ్రమలు కష్టాలు అన్నీ ఆయనకి తెలుసు, నువ్వు చెప్పకముందే తెలుసు. కానీ నువ్వు కృంగిపోవద్దు, శ్రమలు వచ్చినాయని బాధపడొద్దు, ఓర్చుకో. అందుకే అన్నావు, శ్రమ ఏం నేర్పించిద్దంట, ఓర్పును నేర్పించింది. ఓర్చుకో, ఆ ఓర్పు నీకు మేలు చేస్తుంది, కీడు చేయదు, మేలు చేస్తుంది. నువ్వు కూడా ఆ ఉన్నతమైన స్థితిలో, దేవదూతల కన్నా ఆ ఉన్నతమైన స్థితిలో, ఆ మహాధవల వర్ణ సింహాసనం మీద దేవుడి కుడిపార్శ్వమున కూర్చోవాలి అంటే ఈ శ్రమలు అనుభవించాలి. నాకొద్దు ఈ కష్టాలు, నాకొద్దు ఈ బాధలంటే నీ పని బాధుడే. ఎక్కడ బాధుతారు? నరకంలో. నీ పని రుబ్బుడే నరకంలో. జాగ్రత్త, ఈ శ్రమలను త్రోసివేయొద్దు, ఇవి మహా ఆనందముగా ఎంచుకొనుడి. శ్రమలు ప్రకారం శ్రమలేహారం, శ్రమలాత్మకు శృంగారం,
మానవుడు శ్రమను పొందక దైవ మానవుడెటు కాగలడు. మానవుడు శ్రమను పొందక దైవ మానవుడెటు కాగలడు. కాలకుండనే మేలిమియగుని కనకము కొలిమియందు. ఏంటంట? కాలకపోతే కనకం అంటే బంగారం, మేలిమి బంగారం ఎలాగైద్ది? కాలాలి, కాలి 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 దానిలో ఉన్న మస్తంతా తొలగిపోతే దానికి విలువ వస్తుంది, దానికి వన్న వస్తుంది, దానికి ఎంతో శ్రేష్టమైన ఆకారం వస్తుంది. నువ్వు కూడా కాల్చబడాలి. దేవుని యొక్క శ్రమల కొలువులో ఈరోజు ఎంతమంది అయితే కాల్చబడతారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. శ్రమలు వచ్చినాయని నువ్వు తప్పుకున్నావా? శ్రమలు వచ్చినవన్నీ నువ్వు విడిచిపెట్టావా? రేపు 7 ఏండ్ల మహాశ్రమల్లో చిక్కిపోతావు. అందుకే పౌలు గారు అంటున్నాడు, ఈ శ్రమలు ఎన్న తగినవి కావు, ఆయన ఇచ్చే మహిమ ఎదుట. ఆ మహిమలో మనము ప్రవేశించాలి. ఆ మహిమ రాజ్యానికి మనం చేరాలంటే ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులకు, ఇరుకులకు, బలహీనతలకు, అప్పులకు, చిక్కులకు నువ్వు నిరుత్సాహపడొద్దు. దేవుడు వీటినన్నిటినీ విడిపించే ఒక రోజు ఉంది. ఆయనే గనక విడిపిస్తే క్షణమాత్రము చాలు. ఎంత? క్షణము చాలు. నీ కనురెప్పపాటులో వీటన్నిటినీ తీసివేయగలడు. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.